బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముంబ్రా లోకల్ ట్రైన్ నుంచి రైలు పట్టాలపై పడి 5గురు మృతి చెందారు. లోకల్ ట్రైన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే, ముంబై లోకల్ ట్రైన్స్ మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ ట్రైన్స్ ఎప్పుడు రద్దీగా ఉంటాయి. అందులోనూ మార్నింగ్ టైమ్స్ వచ్చేసి ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అందరూ కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫుట్బోర్డ్లో నించొని వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు అక్కడ ఫుట్బోర్డ్ మీద నించొని ప్రయాణిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయారు. ఆ సమయంలో రైలు వేగంగా ఉంది అండ్ దాంతో పాటు ఇంకొక వైపు నుంచి కూడా ఎక్స్ప్రెస్ రైలు అతి వేగంగా వచ్చింది. ఆ రైలు అక్కడ కింద పడిపోయిన వాళ్ళని ఢీ కొట్టడంతో అక్కడ 5గురు ప్రాణాలు కోల్పోయారు అక్కడికక్కడే. అలాగే వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ కింద పడిపోవడం జరిగింది. అందులో 5 మంది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీ కొట్టడంతో అక్కడ ఉన్న ఫలంగా అక్కడ స్పాట్లో చనిపోయారు. ఇంకొంతమందికి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని రైల్వే ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి. ముంబ్రా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ కు వేగంగా వెళ్తున్న ముంబై రైలు ఉంటుంది కదా, అక్కడి నుంచి కనీసం ఒక 11 మంది ప్రయాణికులు పడిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎంత రద్దీగా ఉండే ట్రైన్లో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఆ టైంలో ఎలాగైనా సరే ఆ ట్రైన్ మిస్ అవ్వకూడదు అంటూ ఫుట్బోర్డ్ మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అంటే 2 వైపుల నుంచి ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు అలా ఒక రాడ్ని పట్టుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సడన్గా ఒక్కసారిగా స్పీడ్గా వెళ్తూ ఉండడంతో అదుపు తప్పి వాళ్ళకి అసలు పట్టుకోలేక కింద పడిపోయారు. సడన్గా అలా కింద పడిపోవడంతో ఇంకొక వైపు నుంచి ఎక్స్ప్రెస్ రైలు వచ్చి వాళ్ళని ఢీ కొట్టడం జరిగింది. అలా ఢీ కొట్టడంతో ఉన్న బలంగా ఎవరైతే ఆ 11 మంది కింద పడ్డారో అందులో 5 మంది ఉన్న బలంగా స్పాట్లో చనిపోవడం జరిగింది. లోకల్ రైలు సబ్రన్ కారిడార్ వెంట వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రద్దీ, ఆకస్మిక కుదుపులు, తలుపులు పనిచేయకపోవడం వల్ల బహుశా కదిలే కంపార్ట్మెంట్ల నుంచి అనేక మంది ప్రయాణికులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలైతే అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మన దగ్గర ఉన్న సమాచారం వరకైతే వీళ్ళు ఇలా ఫుట్బోర్డ్ మీద నించోవడం వల్లనే ఇలా కుదుపులకు గురైంది. అండ్ అలాగే ట్రైన్ కూడా స్పీడ్గా ఉంది. వాళ్ళు అదుపు తప్పి బ్యాలెన్స్ తప్పినే వాళ్ళందరూ కింద పడడం జరిగింది. ఈ ప్రమాదం అంతా కూడా వాళ్ళు ఫుట్బోర్డ్ మీద నించొని అదుపు తప్పడం వల్ల జరిగిందని ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ముంబై సబ్రన్ రైల్వే నెట్వర్క్ నగరం యొక్క జీవనాడి. అయితే ఇది ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థలాలకు తీసుకువెళ్తుంది. ఇంత రద్దీగా ఉండే రైల్లో చాలా లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. సో ప్రతిసారి కూడా అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతిరోజు వాళ్ళు ఇలానే ప్రయాణిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఫుట్బోర్డ్ మీద నించొని ప్రయాణిస్తున్నప్పుడు మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో అధికారులు రెస్పాన్సిబుల్గా ఉండాలి. దానికి తోడు ఎవరైతే ప్యాసింజర్స్ ఉండాలో వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలా ఫుట్బోర్డ్ మీద నించొని అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం ఒక విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇంత రద్దీగా ఉంటుంది అక్కడ ప్రదేశం, ఇంతకన్నా ఎక్కువగా రద్దీగా ఉంటుంది. కనీసం కాలు పెట్టే అంత స్పేస్ కూడా ఉండదు. అంటే ఫుట్బోర్డ్ మీద అంతమంది 11 మంది పడిపోయారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారా ఆ విజువల్స్ చూడండి. అంటే ఒక్కసారిగా కింద అదుపు తప్పి పడిపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 11 to 12 మెంబర్స్ పడిపోయారు. అలా ఇంకొక వైపు నుంచి ఇంకొక ట్రైన్ వచ్చి ఢీ కొట్టడంతో ఆల్మోస్ట్ 5 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇది మహారాష్ట్రలో నిజంగానే అతిపెద్ద ట్రైన్ యాక్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న పలంగా అక్కడ ఫుట్బోర్డ్ మీద నించున్న వాళ్ళు సడన్గా కింద పడిపోయి అలా చనిపోవడం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అంశం. ఇది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు జస్ట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తారని అనుకుంటారు. కానీ ఇలా వీళ్ళు ప్రయాణించే ఆ సమయంలోనే నిజంగా ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి జరుగుతుందని ఎవరు అనుకొని ఉండరు. కానీ ఇంత రద్దీగా ఉండే ప్రదేశంలో ప్యాసింజర్లు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి దీని గురించి. ఇలా ఫుట్బోర్డ్ మీద వెళ్తున్నప్పుడు అతి వేగంగా ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు అసలు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే పరిస్థితి ఏంటని కొంచెం ఆలోచించుంటే కనుక ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద. సో ఆ ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్లో ఎంతమంది ఉన్నారు చూడండి. అందులో 11 మంది ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ అయితే కింద పడిపోవడం జరిగింది.
అలా పడిపోవడంతో ఇంకొక ట్రైన్ వచ్చి ఢీ కొట్టడంతో ఆల్మోస్ట్ 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ముంబ్రా లోకల్ ట్రైన్ నుంచి ముంబ్రా లోకల్ ట్రైన్ సో ఆ ప్రాంతంలోనే జరిగింది. ఈ సంఘటన ఏదైతే ఉందో అదంతా కూడా సో పట్టాలపై పడిపోవడంతో 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రైన్ ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ కారణంగానే జారిపడి 11 మంది ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో 5 మంది మరణించడం జరిగిందని అందులో ప్రయాణిస్తున్న ఒకరైతే చెప్పడం జరిగింది. ఇంకా రైల్వే అధికారులు కానీ లేదంటే పోలీస్ వాళ్ళు కానీ ఘటనా స్థలానికి వెళ్లారు, పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఘటన కారణాలను కూడా నిర్ధారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి రద్దీగా ఉంది అండ్ వాళ్ళు బ్యాలెన్స్ తప్పడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని అయితే మనకు ప్రస్తుతం తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. సో ముంబ్రా లోకల్ ట్రైన్ నుంచి రైలు పట్టాలపై పడి 5గురు మృతి చెందారు. ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ కింద పడిపోతే అందులో 5 మంది అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యింది. అక్కడ వాడు కింద పడిపోవడంతో ఇంకొక వైపు నుంచి వచ్చిన ఎక్స్ప్రెస్ ట్రైన్ అతి వేగంగా వస్తున్న కారణంగా అక్కడ 11 మంది అక్కడ పడిపోవడంతో అందులో కొంతమందిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5 మంది మృతి చెందడం అయితే జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా ఉద్యోగాలకి వెళ్ళాలని చెప్పి సో ప్రతి ఒక్కరు కూడా లోకల్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అని మనకు తెలిసిందే. ముంబై కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఎప్పుడు లోకల్ ట్రైన్స్ చాలా రద్దీగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదే సమయంలో చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. అందులోనూ కొంతమంది త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని లేదా ఆఫీస్కి టైం అయిపోతుందని ఒక హడావిడితోటి ఇంకొక ట్రైన్ కోసం కూడా ఆగకుండా ఉన్న ట్రైన్కి ఫుడ్ బోర్డులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రమాదం కూడా అలా జరిగిన ఒక ప్రమాదమే. అలా ఫుట్బోర్డ్ మీద ప్రయాణిస్తున్న వాళ్ళు ఒక 10 to 12 మెంబర్స్ అలా కింద పడిపోవడంతో అందులో స్పాట్లో ఒక 5 మంది చనిపోయారు. కనీసం వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అలానే ప్రయాణిస్తూ ఉంటారు. మేబీ 1 or the other day వాళ్ళు అలానే ప్రయాణించాల్సి వస్తుంది. ఎందుకంటే అంత రద్దీ ఉండే ప్రదేశం, 24 గంటలు రద్దీ ఉండే ప్రదేశాలు అవి. సో లోకల్ ట్రైన్స్ మనకు తెలిసిందే, ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా లోకల్ ట్రైన్స్ చాలా రద్దీగా ఉంటుంది. కానీ వాళ్ళు ఫుట్బోర్డ్ మీద ప్రతిరోజు మనం ఒక విజువల్స్లో కూడా చూసాం. ఫుట్బోర్డ్ మీద ఆల్మోస్ట్ అన్ని భోగిల్లో కూడా ఉన్నారు. ఒక భోగి నుండి పడిపోయిన వాళ్ళందరూ కూడా. అంటే అధికారులు ఎలా ఉన్నారు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని గురించి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళతో పాటుగా ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళు కూడా బాధ్యతగా ఉండి దీని గురించి కొంచెం గ్రహించి ఒక ట్రైన్ కాకపోతే ఇంకొక ట్రైన్ లేదా కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యో ఇలాంటివి తీసుకోవాలి. అండ్ ఇంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా కొంచెం అధికారులు ఒక కంట కనిపెడుతూ అండ్ అలాగే మంచి తగిన చర్యలు తీసుకోవాలి, కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలని అయితే ఈ అంశం బట్టి తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ అంశాన్ని బట్టి కంప్లీట్గా దీని వల్లనే ఇలా జరిగింది అనే ఒక కంప్లీట్ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మనం చూస్తున్న విజువల్స్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది ఫుట్బోర్డ్ మీద నించోనున్నారు. వాళ్ళు ఒక్కసారిగా గ్రిప్ తప్పడం వల్ల, ఎందుకంటే కనీసం ఒక్కొక్క ఫుట్ పెట్టి మాత్రమే వాళ్ళు ఆ ఫుట్బోర్డ్ మీద నించునే పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం వాళ్ళు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా పెట్టి నించునే పరిస్థితి అయితే అక్కడ మనకు విజువల్స్లో చూస్తే మనకైతే కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ పడిపోయారంటే మనం చూడొచ్చు. ఆ ఫుట్బోర్డ్ ఎంత ఉంటుంది, ప్లేస్ చాలా చిన్నది. అందులో 11 to 12 మెంబర్స్ నించున్నారంటే అసలు ఎంత ఆశ్చర్యం అది.
అంటే ప్రతిరోజు అలా కొన్ని వందల మంది అలా ట్రావెల్ చేస్తున్నారు ఫుట్‌బోట్ మీద అంటే, మరి అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఇంకెలా ఉండాలి? సో, దీని గురించి ప్రభుత్వాలు గూడా దృష్టి సారించాలని చాలా ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అండ్ అక్కడ స్థానికులు గూడా చెప్పడం ఏంటంటే, ఇక్కడ నిజంగానే చాలా రద్దీగా ఉంది ఈ ప్రదేశం. రద్దీ కారణంగానే వాళ్ళు బ్యాలెన్స్ తప్పడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అండ్ చాలా వేగంగా ట్రైన్ ప్రయాణిస్తూ ఉంది. సో, దాని కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందనే విధంగా కూడా మనకి సమాచారం అందుతోంది.